పెళ్లి పుస్తకం అభి, నేను మార్కెట్కి వెళ్తున్నాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ఫ్రూట్ జ్యూస్ నీ రూమ్లో పెట్టాను. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. సరే సాక్షి. ఇంట్లో ఎవరూ లేరా? మా అమ్మ మీ అమ్మాయి ఎక్కడా? మా అమ్మ గుడికి వెళ్ళింది. ఆంటీ రూమ్లోనే ఉన్నారు. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. అమ్మతో ఒంటరిగా మాట్లాడడానికి ఇంకొక అవకాశం దొరికింది. ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ఈరోజు సెంటిమెంట్ డోస్ పెంచి గతాన్ని గుర్తు చేసి నా మీద తన అభిప్రాయం మారేట్టు చెయ్యాలి. అమ్మా, నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? అమ్మని అమ్మ అని పిలవకుండా పరాయిదానిగా చూడ్డం, మాట్లాడడం నాకు రావడం లేదమ్మా. ఇప్పుడంటే రోగం వచ్చి చావు దగ్గర పడి ఇలా మాట్లాడుతున్నావు కానీ ఎన్నాళ్ళు అయిన వాళ్ళందరినీ శత్రువులుగానే చూసావు కదా. ఆ పొరపాట్లన్నింటికి పశ్చాత్తాపడుతున్నానమ్మా. క్షమించమని నీ కాళ్ళ మీద కూడా పడుతున్నాను. అయినా జాలి చూపించకపోతే ఎలాగమ్మా? జాలా నీ మీద? పాముని మచ్చిక చేసుకుని పాలు పోసి పెంచినా అది కక్కేది విషమేనే. నీ విషయంలో కూడా అంతేనే. కళ్యాణ్ ఉన్నప్పుడు నువ్వన్న ప్రతి మాట నిజమే, కానీ ఇప్పుడు నేను కంప్లీట్ గా మారానమ్మా. విషాన్ని వేరే వాళ్ళ మీద చిమ్మడం కాదు, నేనే మింగాను. అందుకే చనిపోతున్నాను. చనిపోయే ముందు కూడా అబద్ధం ఎందుకు చెప్తాను? ఏమో, ఎవరికి తెలుసు? నీ మనసులో ఇంకెన్ని కుట్రలున్నాయో, ఇంకెంతమంది నాశనం కోరుకుంటున్నావో. కన్నీటితో ప్రాధేయపడుతుంటే ఇంకా కుట్రలు అని ఎలా అనగలుగుతున్నావు? కన్న తల్లే ఇలా మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు వింటుంటే నా గుండె పగిలిపోతుందమ్మా. గుండె పగలటం కాదే, గతం గుర్తు రావాలి. నేనేం కొత్తగా పుట్టించి మాట్లాడటలేదు. నువ్వు చేసిన పాపాలే అందరి ముందు చెప్పాను. ఇప్పుడు కూడా నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది, రక్తం మరిగిపోతోంది. బీపీ కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఈ ఆవేశంలో నిన్నేమైనా చేయకముందే ఇక్కడి నుండి బయటికి పో. ఏం చేస్తావమ్మా? చంపేస్తావా? చంపేయ్. అందరి కోపం ద్వేషాల మధ్య జీవోత్సవంలా బ్రతికే కన్నా జన్మనిచ్చిన నీ చేతుల్లో చావడమే మంచిదమ్మా. నిన్ను కన్నందుకే బాధపడుతున్నాను. అలాంటిది చంపిన పాపం కూడా ఎందుకు? ఆ పాపం ఎవరికి తగలకూడదనే నీ బ్రతుకుని అర్ధాంతరంగా ముగిస్తున్నాడా దేవుడు. పోయి ఏ లోకానున్నాడో, నీకా కళ్యాణ్ గడే కరెక్ట్. ఆ విషయం దేవుడికి కూడా తెలిసి నిన్ను కూడా అక్కడికే పంపిస్తున్నాడు. నీకు మంచివాళ్ల మధ్య బతికే యోగం లేదు. అలాంటి మోసగాళ్ల కోసం అందర్నీ దూరం చేసుకున్నావు. ఆఖరికి ఏకాకిలా రోడ్డున పడ్డావు. అంతే నీ బతుకు. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడుకు. నువ్వు నన్ను అమ్మ అని పిలవడానికి వీలేదని చెప్పాను కదా. నువ్వు నన్ను ఏం చేసినా సరే, నువ్వు నమ్మే వరకు నేను అమ్మ అనే పిలుస్తాను. సిద్ధు నన్ను ద్వేషిస్తున్నా సరే, ఒక అమ్మగా వాడి ప్రేమ పొందాలని చూస్తున్నాను. నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దని చెప్తున్నా, నీకు దగ్గర అవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. నా దగ్గరికి రావద్దు. నన్ను దూరం పెట్టద్దమ్మా. నువ్వు నన్ను ముట్టుకోవద్దు. వదిలే. వదిలే. ప్లీజ్ అలా మాట్లాడద్దమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? నీకు మాట్లాడు. అమ్మా ఏమైందమ్మా?
అమ్మని కాపాడటం అవసరమా? నేనెంత చెప్పినా వినడం లేదు, ఎంత నటించినా నమ్మడం లేదు. ఇలాంటి ప్రాణం ఉండడం కన్నా పోతేనే నాకు మంచిది కదా. అవును, అదే కరెక్ట్. నాకన్నా ముందు అమ్మ చేస్తే సింపతి గేమ్ ఇంకా బాగా ఆడొచ్చు. నందుని సిద్ధుని పూర్తిగా నా వైపు తిప్పుకోవచ్చు. ప్రాణం పోయే వరకు టాబ్లెట్ తీస్తున్నట్టు నటిస్తే చాలు, నా చేతికి మట్టంటకుండా ప్రాణం పోతుంది. పక్కనే ఉండి కూడా కాపాడుకోలేకపోయానన్న కారణమూ దొరుకుతుంది. ఇంకెంతసేపు కొట్టుకుంటావే? చావు. అమ్మగా నాకు ప్రాణం పోసావు, కూతురిగా నీ ప్రాణం తీసి నేను రాత మార్చుకుంటానే. ఆంటీ, ఆంటీ, సాక్షి, ఆంటీ, ఒకసారి పక్కకు తప్పుకో, తప్పుకో. అమ్మా, అమ్మా, ఆంటీ, ఈ టాబ్లెట్ వేసుకోమ్మా, ఈ టాబ్లెట్ ఆంటీ. వేసుకోమ్మా. ఆంటీ, లేకమ్మా. అమ్మా, 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 లే అమ్మా. ఏమైంది అభి? నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మతో మాట్లాడడానికి వచ్చాను. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది. టాబ్లెట్ దొరకడం కొంచెం లేట్ అయింది. ఇంతలో ఇలా. ఆంటీ, అమ్మా, నన్ను చూడమ్మా, నాతో మాట్లాడు. నీకేం కాదు, నేనున్నాను కదమ్మా. ఈ ఇంట్లో ప్రాణం పోతే నా ప్రాణం పోవాలి తప్ప మీకెవ్వరికి ఏం కాకూడదు. సాక్షి, వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయి. నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, అమ్మా, ఆంటీ, అమ్మా. ఆంటీ, అభి టాబ్లెట్ ఇవ్వడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే చాలా ప్రమాదం జరుగుండేది. నీకేం కాలేదు కదా అమ్మా? మీ అమ్మాయి మన క్షేమం కోరి వచ్చిందని ఇప్పటికైనా నమ్మండి ఆంటీ. నీకేం కాలేదమ్మా, అది చాలు నాకు. నీకేమన్నా జరిగితే నేను బ్రతకలేనమ్మా. నువ్వంటే నాకు ప్రాణం.